శేషు గారు ఇలాంటి పని చేస్తారని ఊహించలేదు. జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం ఏంటి? మేడం కోపం చూస్తే అసలు ఆయన ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారేమోనన్నంత భయం వేసింది. ఆయన సంగతి మనకెందుకు, ఇప్పుడు మన సంగతి ఏంటో చూడు. మనకేమైంది? ఏమైందా? మేడం గారి కోపం చూసావు కదా, ఆ కోపం వెనుక మనకి ఎదురు కాబోయే ప్రమాదం నీకు కనిపించట్లేదా? ఏం ప్రమాదం? ఇదిగో నీకు కూడా అర్థమైంది. నువ్వు టెన్షన్ పడుతున్నావు. కవర్ చేయాలని చూడద్దు. మేడం ఏదైనా సహిస్తారు కానీ అబద్ధం చెప్పడం సహించరు. రేపు మన విషయం తెలిస్తే అస్సలు క్షమించరు. రాధా, నాకు ఆ టెన్షన్ ఉంది, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనమేం కోట్లు కొలగొట్టడానికి అందరినీ చీట్ చేసి ఇక్కడికి రాలేదు. మన అవసరాల కోసం ఒక చిన్న అబద్ధం, దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ నాటకం, అంతే. నిజాయితీగా నిజం చెప్పి జాబ్ సంపాదించుకోనుంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. రాధా, నిజం చెప్పి జాబ్ సంపాదించే పరిస్థితి అమ్మంది. ఒకసారి అప్పటి మన పరిస్థితి ఒకసారి గుర్తెచ్చుకో. ఇద్దరికి జాబ్స్ చాలా అవసరం, కానీ ఇక్కడేమో భార్యాభర్తలకి మాత్రమే జాబ్ ఉంది. అందుకని అబద్ధం చెప్పక తప్పలేదు. కానీ ఇప్పుడు నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? అర్థమయ్యేలా చెప్దాం. భార్యాభర్తలకి మాత్రమే ఇక్కడ జాబ్ ఇస్తానని ఎందుకన్నారు? భార్యాభర్తలైతే ఇక్కడే ఉంటూ కలిసిమెలిసి బాధ్యతలన్నీ చూసుకుంటారనే కదా. మన బాధ్యతలు మనం సరిగ్గానే చేశాం కదా. ఇప్పుడు మనం భార్యాభర్తలు అయితే ఏంటి, కాకపోతే ఏంటి? అయితే బాగుంటుందనుకో. ఇదిగో, టెన్షన్లో ఉన్నప్పుడు జోకులు వేయద్దు. సారీ. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు, తప్పుడు ఆలోచనలతో ఉన్నవాళ్ళు మాత్రమే భయపడాలి, మనం కాదు. నేను దేన్నైనా సహిస్తాను గాని మోసాన్ని, అబద్ధాన్ని మాత్రం సహించను. చివరికి కన్న కూతురైనా సరే అబద్ధం చెప్పి మోసం చేస్తే క్షమించను. జాబ్ విషయంలో అబద్ధం చెప్తేనే అమ్మ తట్టుకోలేకపోయింది. మరి నేను అబద్ధం చెప్పి తన కూతుర్లో వచ్చానని తెలిస్తే క్షమిస్తుందా? లేదు, ప్రాణాలు తీసేస్తుంది. కానీ ఆ రాధ నా మీద అనుమానంతో ఎప్పుడెప్పుడు నిజం బయట పెడదామా అని చూస్తూ ఉంది. అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు టెన్షన్ తప్పదు. ఎలాగో అలా ఆ రాధని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపాలి. నువ్వు ఏమైనా చెప్పు, మేడం కోపం చూస్తుంటే నాకు చాలా చాలా భయంగా ఉంది. సర్లే, ఇప్పుడే వెళ్ళి మనం భార్యాభర్తలం కాదు, మేము అలా నటిస్తున్నాం అని వెళ్ళి చెప్పేద్దామా? పిచ్చ నీకు? లేకపోతే ఏంటి? ఇప్పుడు మన చేతిలో ఏమన్నా ఉందా అసలు? నడిచేంత వరకు ఇలా నడిపించేద్దాం. నిజం తెలిసిన రోజున ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. దానికన్నా ముందు మనం చెయ్యాల్సినవి, టెన్షన్ పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును, మీ నాన్నగారితో మాట్లాడావా? ఎలా ఉన్నారు? రాత్రి అమ్మతో మాట్లాడితే బాగానే ఉన్నారని చెప్పింది. అయినా 2-3 రోజుల్లో వస్తాను అని నాన్నగారితో చెప్పాను. ఒకసారి వెళ్ళి రావాలి. పైగా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా. ప్రతి సంవత్సరం అమ్మతో కలిసి చేయటం నాకు అలవాటు. ఆ వ్రతం కూడా చూసుకొని వస్తాను. ఓహో, పండగని వెళ్తున్నావా? మరి పండక్కి అత్తారింటికి అల్లుండి పిలవరా? పిలుస్తారు. పిలిచి ఆకేసి 60 రకాల వంటలు వడ్డించి కొత్త బట్టలు పెట్టి పంపిస్తారు. ఓ, మరి అంత మర్యాద వద్దులే. లేకపోతే ఏంటి? ఇప్పటికే మేడం దగ్గర నిజం బయటపడిపోతుందేమోనని నేను టెన్షన్ పడుతుంటే ఇంకా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళి అల్లుడు అని చెప్పాలా? ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏంటి? ఏమీ లేదు, ఊరెళ్తానంటున్నావు కదా, మేడం పర్మిషన్ ఇస్తారో లేదో అని. ఎందుకివ్వరు? నాన్నగారికి బాగోలేదు.
పైగా వరలక్ష్మి వ్రతం తప్పకుండా పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ మీరక్కడికి వెళ్ళడం ఎందుకు, మీ వాళ్ళనే ఇక్కడికి రమ్మను, పండగ అందరం కలిసి చేసుకుందామంటే? అలా ఏమీ అనరు. ఎవరింట్లో చేసుకోవాల్సిన పండగ వాళ్ళింట్లోనే చేసుకోవాలి. ఇప్పుడే మేడం గారిని అడుగుతాను. సరే అడుగుదాం, పద పద. నమస్కారం సీతారత్నం గారు. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? దేవకమ్మ గారు రమ్మన్నారమ్మా. నానమ్మా, పంతులు గారిని ఇప్పుడెందుకు రమ్మన్నట్టు? ఏమో నాకేం తెలుసే, మీ అమ్మ నాకు అన్నీ చెప్పి చేస్తుందా ఏమిటి? ఏమో నీకేమైనా పెళ్లి సంబంధాలు చూడమంటుందేమో. ఊరుకో నానమ్మా, ఈ రాధ ఎక్కడ నా గుట్టు రట్టు చేస్తుందోనని నేను టెన్షన్ పడుతూ ఉంటే పెళ్ళంట పెళ్ళి. బహుశా వాళ్ళకి నాతో ఏదో పని ఉండాలి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అర్జెంటుగా రమ్మన్నారు, ఏమిటమ్మా విశేషం? ఏం లేదు పంతులు గారు, వరలక్ష్మి వ్రతం కదా, ఏ టైంలో చేస్తే బాగుంటుందో అడుగుదామని పిలిపించాను. తప్పకుండానమ్మా, ఇప్పుడే చెప్తాను. అమ్మా, రేపు ఉదయం 11:14 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది. సరే పంతులు గారు, ఆ సమయంలోనే వ్రతం చేద్దాం. అది కూడా మీ చేతుల మీదుగానే జరిపిస్తే సంతోషిస్తాం. అంతకన్నా భాగ్యమా? తప్పకుండా జరిపిస్తాను. రేపు ఉదయం వస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. మంచిది. మాధవి, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అక్క, అన్నీ తెప్పిస్తానక్క. మేడం, చెప్పు రాధా. రేపు ఊరు వెళ్దామని అనుకుంటున్నాను మేడం. రేపా? మొన్ననే మీ నాన్నగారికి ఆపరేషన్ అని వెళ్ళావు కదా. అలా వెళ్ళి ఇలా వచ్చేసాను కదా మేడం. పైగా రేపు వరలక్ష్మి వ్రతం, అమ్మతో కలిసి వ్రతం చేసుకుంటాను మేడం. మీ అమ్మతో కలిసి వ్రతం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అంటే నన్ను అమ్మగా అనుకోవడం లేదా? అలా ఏం లేదు మేడం. లేకపోతే ఇక్కడ ఈ అమ్మతో వ్రతం చేసుకుంటా అనుండేదానివి, ఆ అమ్మ దగ్గరికి వెళ్తానని అనుండేదానివి కాదు. దేవుడా, కూతురు కూతురు అని మరీ ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది అమ్మ. ఇలా అయితే రాధని పంపించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు పంతులు గారిని పిలిచి వ్రతానికి ముహూర్తం అడిగే ఏర్పాట్లు చూస్తుంటే నువ్వు మాత్రం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు కదా. కూతురు కూతురు అని నేను అనుకోవడమే గాని అమ్మ అని నువ్వు అనుకోవడం లేదు. నాకున్న ఫీలింగ్ నీకు లేదని అర్థమైపోయింది. అయ్యో, అలా ఏం లేదు మేడం. ఆపరేషన్ జరిగిన రోజు నాన్నగారిని చూడటమే కానీ తర్వాత చూసింది లేదు. రేపు వెళ్తే వ్రతం చేసుకున్నట్టు ఉంటుంది, నాన్నగారితో ఒకరోజు ఉన్నట్టు ఉంటుంది అని వెళ్తాను అని అన్నాను. అంతేకాని మీతో కలిసి వ్రతం చేయకూడదని కాదు మేడం. అర్థం చేసుకోండి మేడం. నిన్నెవరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, బలవంతంగా ఇక్కడ ఉండాల్సిన అవసరమూ లేదు. మీ ఇంటికే పోయి వ్రతం చేసుకో. అత్తయ్య గారు, లేకపోతే ఏమిటి? నువ్వు కూతురు అనుకున్నంత మాత్రాన కన్న కూతురు అయిపోతుందా? ఇదిగో ఇది నీ కన్న కూతురు. నీ కూతురు గనక లేకపోతే అప్పుడు బాధపడు, అర్థం ఉంటుంది. ఈ రోజొచ్చి రేపు పోయేవాళ్ల కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ ఈ రోజొచ్చి రేపు పోయేవాళ్ళమే అత్తయ్య గారు. ఏ బంధమైనా అంతే, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాల్సిందే.
కాకపోతే అది మిగిల్చిన అనుబంధం ఎన్నాళ్ళనేది ముఖ్యం. రాధతో నాకున్న అనుబంధం అలాంటిదే. గాయత్రి నా పక్కనుండాలని ఎంతలా కోరుకుంటానో రాధ కూడా నా పక్కనే ఉండాలని అంతే కోరుకుంటా. చూడు రాధ, నా కూతురొచ్చిన తర్వాత ఈ ఇంట్లో చేస్తున్న మొదటి వ్రతం. రేపు నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిందే. కావాలంటే మీ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడికే పిలిపించు. అందరం కలిసి ఇక్కడే వ్రతం చేసుకుందాం. నోటి తోల కొద్ది ఏదో అంటే ఇలా నిజమైపోతుందేంటి? అయినా నోరు మూసుకొని ఉండొచ్చు కదరా. ఎందుకురా నీకు ఈ నోటి తోల? ఇంతకన్నా మంచి సొల్యూషన్ లేదమ్మా. మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిపిస్తే నీకు మీ నాన్నగారితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇక్కడ మీ అమ్మతో కలిసి వ్రతం చేసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మ కోరిక కూడా తీరినట్టు ఉంటుంది. అలాగే మాకు కూడా మీ అమ్మా నాన్నల్ని చూసినట్టు ఉంటుంది. ఇంకేం ఆలోచించుకు. ఇప్పుడే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మని చెప్పు. వాళ్ళ అమ్మా నాన్నలు సరిపోతారా, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరినీ పిలవమంటావా? ఏంటత్తయ్య గారు? లేకపోతే ఏమిటి? ఈ ఇంటికి ఒక ఆచారం, వ్యవహారం, సాంప్రదాయం అన్నీ ఉన్నాయి. ఎవరెవరినో పిలిచి వ్రతంలో కూర్చోపెడితే అవన్నీ ఏమైపోతాయి? ఈ రోజు పూజలో కూర్చోపెడతారు, రేపు పెత్తనం ఇస్తారు. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. అత్తయ్యగారు చెప్పేది కూడా నిజమే అక్క. ఎంత అనుకున్నా సొంత వాళ్ళు సొంత వాళ్లే, పారాయి వాళ్ళు పారాయి వాళ్లే. ఆ ఇంటి వాళ్ళు ఎప్పటికీ ఈ ఇంటి వాళ్ళు అవ్వరు. బామ్మగారు మాధవి మేడం చెప్పింది కూడా నిజమే మేడం. మేం ఊరు వెళ్తాం. కుదరదు. నువ్విక్కడే ఉంటున్నావు, మీ అమ్మ నాన్నల్ని ఇక్కడికే పిలిపిస్తున్నావు. అందరూ కలిసి ఇక్కడే వ్రతం చేసుకుంటున్నావు. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేకుండా పోయింది. ఇంకెందుకు నా పెద్దరికం? మీ పెద్దరికానికి ఎక్కడా భంగం కలిగించట్లేదు అత్తయ్య. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నాం. మీరనుకున్నట్టుగా పరాయి వాళ్ళెవ్వరినీ పూజలో కూర్చోబెట్టడం లేదు. పరాయి అమ్మాయి కొడుకుని పెళ్లి చేసుకుని కోడలై ఇంటికొచ్చి ఇంటి దీపం వెలిగించినప్పుడు నేను కూతురుగా భావించే అమ్మాయి దీపం వెలిగిస్తే తప్పేంటి? ఆమె కుటుంబం పరాయిదెలా అవుతుంది? అంతా ఒకటే కుటుంబం కాబట్టి మన సాంప్రదాయాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. రాధా, ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. అటు చూస్తావేంటమ్మా? భర్త దగ్గర నుంచి పర్మిషన్ ఏమన్నా కావాలా? ఏమయ్యా, నీ పర్మిషన్ కావాలంట. నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది సార్. మీరు హ్యాపీ, మేడం గారు హ్యాపీ, వస్తే అందరూ హ్యాపీ. సరదాగా అందరూ కలిసి అంటే సార్ నాదే ఉంది, అంతా రాదిష్టం. నీ ఇష్టమేనటమ్మా. ఫోన్ చేయమ్మా. ఈ రాధకి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు మాధవి. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇదే ఉంది, నీ చేతకానితనానికి ఇంకో దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఏం మాట్లాడినా తిప్పి తిప్పి నా దగ్గరికే వస్తుంది. నోరు మూసుకున్నట్టు మంచిది.
ఏమండి, మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. ఇదిగోండి, జ్యూస్ తాగండి. యశోదా, ఏంటండి? రాధ ఫోన్ చేసిందా? లేదండి, మీకు ఆపరేషన్ అని తెలియగానే ఏదో అర్జెంట్ పని మధ్యలో వదిలేసి వచ్చానంది కదా, ఆ పనిలో ఉండుంటుంది. తర్వాత ఫోన్ చేస్తుందిలేండి. ఏంటో పెంచుకుందామని అనాథ శరణాలయం నుంచి తెచ్చాం, కానీ తిరిగి తిరిగి మనల్ని పెంచుతుంది. మన అప్పులను తీర్చడానికి, మనల్ని బాధల నుంచి గట్టెక్కించడానికి మన దగ్గరకు వచ్చినట్టుంది. మీరలా అనకండి. అలా అంటే మనమేదో పరాయిదాన్లా చూస్తున్నామని అది బాధపడుతుంది. అలా కాదు యశోదా, కడుపున పుట్టినవాడు కన్నీళ్లు పెట్టిస్తుంటే కడుపున పుట్టకపోయినా కష్టాలు తీరుస్తుంది. ఏ జన్మబంధమో ఇది. అందరు బిడ్డలు కడుపున పుట్టరండి. కొందరు మనసు నుంచి పుడతారు, మానసపుత్రులవుతారు. మన రాధ కూడా అంతే. నిజమే, మానసపుత్రిక, మన మనసులో తెలుసుకున్న పుత్రిక. ఒకసారి రాధను చూడాలనిపిస్తుంది యశోదా. వీలు చూసుకుని రమ్మని చెప్పు. ఫోన్ చేయి. ఎలాగో ఆదివారం వస్తోంది కదండి, ఫోన్ చేసి రమ్మందాం. వస్తుందిలేండి. 10 ఏళ్ళు రాధ ఫోన్ చేస్తోంది. అలాగా? హలో రాధా. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇదిగో మాట్లాడు. అమ్మా రాధా, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగానే ఉన్నాను నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఇప్పుడే నిన్ను చూడాలనిపిస్తుందని మీ అమ్మని ఫోన్ చేయమని అడిగా, నువ్వే ఫోన్ చేశావు. అవునా? రాధా, ఎల్లుండి ఆదివారం కదమ్మా, రావడానికి వీలవుతుందా? మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. నేను ఆ విషయం గురించి మాట్లాడదాము అని ఫోన్ చేశానమ్మా. ఏంటమ్మా, అక్కడ పనేవైనా ఎక్కువగా ఉందా? రావడం కుదరదా? పోనీ ఒక్క పూటొచ్చెళ్ళమ్మా. కావాలంటే మీ మేడం గారితో నేను మాట్లాడతాను. నేను చెప్పేది వినమ్మా. రేపు వరలక్ష్మి వ్రతాన్ని మేడం వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. పూజకి మిమ్మల్ని కూడా పిలవమన్నారు. మీరే ఇక్కడికి వచ్చేయండమ్మా. మేమా? బాగోదమ్మా. ఏం కాదమ్మా, మేడం గారే పిలవమన్నారు. ఏంటి మొహమాట పడుతున్నారా? ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. అమ్మా, మేడం మాట్లాడతారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మీ వారికి ఎలా ఉంది? బాగానే ఉన్నారండి. మీరు పెద్ద మనసుతో సాయం చేసి మా ఇంటిని నిలబెట్టారు. అదేం లేదండి, అంతా మీ అమ్మాయి గొప్పతనం. రాధ చెప్పింది కదా, మీరందరూ ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి వ్రతం చేసుకుందాం. పర్వాలేదండి, మీకెందుకు ఇబ్బంది? ఇందులో ఇబ్బందే ఉంది? పండగంటే అందరం కలిసి ఉండాలి, కలిసి లేకపోతేనే ఇబ్బంది. అయినా రాధ మీకే కాదు, నాకు కూతురే. ఒక తల్లి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకో తల్లి మనసు బాధపడదా? అది మీకిష్టమా? అయ్యయ్యో, అదేం లేదండి. రాధను మీరు కన్నబిడ్డలా చూసుకోవడం చాలా సంతోషం. అయితే మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి, సరేనా? సరేనండి. వస్తున్నారు. సో నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అందరం కలిసి ఇక్కడే వ్రతం చేసుకుందాం. ఆవిడ చాలా మంచివారిలా ఉన్నారు కదండి. మంచిదే, లేకపోతే వ్రతం చేసుకోవడానికి మనందరినీ వాళ్ళింటికి ఎందుకు రమ్మంటారు? అవునండి,
వాళ్ళంత చనువుగా పిలుస్తున్నారంటే రాధ వాళ్లతో ఎంతలా కలిసిపోయిందో అర్థం అవుతోంది. పెళ్లి చేసుకోమంటే రాధ ఒప్పుకోవడం లేదు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత ఒప్పిద్దాం. నిజమే, వాళ్ళు చెప్తే ఒప్పుకుంటుందనిపిస్తుంది. ఇందుకోసమైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ నాన్నలు వస్తే వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? డోర్ వేస్తున్నావేంటి? అలా సీరియస్గా ఏంటి? ఏంటి? ఏం చేసావా? ఆ నోటితో ఏమంటే అది జరుగుతుందని నీకు తెలుసు కదా. అప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేనేమన్నాను రాదా? ఏమన్నావో నీకు తెలుసు. ఆ రోజు ఇలాగే వర్షంలో కారు చెడిపోతే బాగుండు అన్నావు, అలాగే చెడిపోయింది. అంటే అది ఆ వాతావరణంలో సరదాగా సంతోషంగా ఉంటే బాగుంటుందని అనిపించింది, కోరుకున్నాను, జరిగింది. అంటే మా అమ్మ నాన్నలు ఇక్కడికి రావాలని కోరుకున్నావా? చెప్పు సత్య. ఏంటి మేడం, మీ గొంతు వింటూ ఉంటే కోపంతో రగిలిపోతున్నట్టుంది. ఆ దేవకిని దెబ్బ తీసేంత వరకు లోపల అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది సత్య. కానీ మనకిప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది మేడం. ఏంటది? వెరీ గుడ్, మంచి ఐడియా చెప్పావు. ఇక నేను చూసుకుంటానులే. ఆగండి మేడం, ఏమైంది? బిల్లింగ్ చేయని ఐటమ్స్ బ్యాగ్ లో ఉంటే సెన్సార్ మోగుతుంది మేడం. ఇందులో ఏ కోల్డ్ ఐటమ్స్ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు.